అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. నిన్నటి రోజున పరబ్రహ్మ గురించి, పరబ్రహ్మ గొప్పతనం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఎందుచేతనంటే ఇది కనుక ఎవరికైతే అర్థమవుతుందో వారికి ఈ శ్వాసమే ధ్యాస అనే ధ్యానం ఎందుకు చెయ్యాలి అన్నది బాగా అర్థమవుతుంది. ఈ పరబ్రహ్మ గురించి అవగాహన లేకపోతే ధ్యానం అంటే రకరకాలు ఉంటాయి అనుకుంటారు. రకరకాల ధ్యానాలు చేస్తారు. మీరు చూడండి, ఈ శ్వాసమే ధ్యాస తప్ప ఇంకా రకరకాల ధ్యానాలు చేసే వాళ్ళకి పరబ్రహ్మ గురించి అవగాహన లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుచేతనంటే మనం ఎటువంటి పనులు చేస్తూ ఉంటే అటువంటి ఫలితాలే వస్తాయి. చూడండి, లోకంలో వృక్షాలను పూజించే వాళ్ళు ఉన్నారు, జంతువులను పూజించే వాళ్ళు ఉన్నారు, పక్షుల్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అలాగే సాటి మానవులను కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే కాదు, గ్రామ దేవతలని పోలేరమ్మ, మాంకాళ్ళమ్మ, ఇలాగా నూకాలమ్మ ఇలాగంటూ ఇంకా కొంతమంది ప్రకృతి దేవతలను అగ్ని, వాయువు, ఇలాగా వరుణుడు, వీళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది దేవతల్ని, ఇంకా కొంతమంది దేవుళ్ళని, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, ఆ దేవుళ్ళని ఆశ్రయించడం, ఆరాధించడం మంచిదే. కానీ వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ శక్తిని తెలుసుకుని వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందడం మంచి పనే. కానీ వారు నిష్క్రమించిన తర్వాత వారి యొక్క విగ్రహాలు, ఫోటోలు, ప్రతిమలు, అంటే ప్రతిరూపాలు, ఆరాధిస్తూ ఉంటారు. ఈ
ఈ ప్రతిరూపాలని ఆరాధించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందలేరు. వారు చేసిన కృషి అంతా వృధా అవుతుంది. కానీ ఆ దేవతల్ని యజ్ఞయాగాల ద్వారా ఉపాసించే వారికి కొంత ఫలితం ఉండొచ్చు. అది కూడా వారు భోగాలు మాత్రమే పొందగలుగుతారు, అంటే సుఖాలు. అంతేకాని వాళ్ళు జ్ఞానం పొందలేరు, కర్మలు రహితం చేసుకోలేరు, చివరికి మోక్షం కూడా పొందలేరు. కానీ ఎవరైతే ఈ సృష్టికి మూలమైన, సృష్టికి కారకుడైన, ఈ సృష్టికి ఆధారమైన పరబ్రహ్మను ఆశ్రయించగలుగుతారో వారు అద్భుతమైన జ్ఞానాన్నే కాదు, ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందుతారు. ఆ జ్ఞానం అపారంగా పొందడం వల్ల కర్మలు రహితం చేసుకుంటారు. చివరకు మోక్షాన్ని కూడా పొందుతారు. అంచేత లోకంలో ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. కానీ మన బుద్ధి బాగా మనం ఉపయోగించగలిగినప్పుడు, అంటే బుద్ధి పెంచుకున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఎవరు గొప్పవారు, ఎవరిని ఆశ్రయిస్తే మనం ఫలితాలు పొందుతాం అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ యజ్ఞయాగాలు అన్నవి వేదాల్లోనే ఇవ్వబడ్డాయి. కానీ వేదాల్లో, ఉపనిషత్తుల్లో విగ్రహారాధన అక్కడా లేదు. అంతా వేదాలు అన్నీ చదివి అర్థం చేసుకోగలిగిన శక్తి ఎవరికీ లేకపోవడం వల్ల పూర్వం నుంచి ఆచారంగా వస్తున్నటువంటి విగ్రహారాధనే అనుసరిస్తున్నారు. కానీ మీరు గమనించినట్లయితే స్వామి దయానంద సరస్వతి గొప్ప పండితుడు కాబట్టి ఆయన వేదాలన్నీ అధ్యయనం చేయడం వల్ల ఆ వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞయాగాలు గురించి తెలుసుకుని వాటిని ప్రోత్సహించారు ఆయన. మరి మన పత్రి గారు ఇంకా గొప్ప స్థితికి ఎదిగి ఉన్నారు కాబట్టి
ఆయన ఈ పరబ్రహ్మను ఆశ్రయించగలిగే ఈ శ్వాసమే ధ్యాస మనందరికీ అందివ్వడం జరిగింది. మీ స్థాయి దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే మీరు పొందే గురువుని బట్టి, మీరు ఎంచుకునే గురువుని బట్టి మీ స్థాయి ఆధారపడి ఉంటుంది. ఎందుకో నాకు తెలీదు, పత్రి గారికి నేను ఆకర్షితున్నయ్యాను. ఎంతోమంది గురువుల్ని అంతకుముందు అధ్యయనం చేశాను, కానీ పత్రి గారికే నేను బాగా ఆకర్షితున్నయ్యాను. ఆయన చెప్పినవి బాగా అర్థం చేసుకోగలిగాను. ఆయన ఇచ్చినటువంటి ఈ శ్వాసమే ధ్యాస ఎంత గొప్పదో నేను తెలుసుకోగలిగాను. మరి నిజంగా ఈ శ్వాసమే ధ్యాస చేయడం వల్ల ఎన్ని రకాల మార్పులు నాలో వచ్చినాయో, ఎంత ఎదిగాను, ఎంత జ్ఞానం సంపాదించాను, బుద్ధి ఎంత పెంచుకున్నానో. ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది, నన్ను కానీ అమ్మను కానీ. నా గురించి అంత ఆశ్చర్యం లేదు, కానీ అమ్మను చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ ఈ స్థాయికి వస్తుందా అని చెప్పి ఊహించలేదు నేను. కానీ ఆవిడ కృషి, ఖాళీ దొరికితే ధ్యానంలో కూర్చుంటుంది, ఇప్పటికీ కూర్చుంటుంది. ఆవిడ పుస్తకాలు చదువుతుంది, సమయం అస్సలు వృధా చేయదు. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేస్తే వాళ్ళతో మాట్లాడుతుంది, క్లాసులకు వెళ్తుంది, క్లాసులు అడిగి మరీ పెట్టించుకుంటుంది. అందరితోటి డిస్కస్ చేయడం వల్ల మీ అందరితోటి ఎన్నో అనుభవాలు సంపాదిస్తుంది. మరి ఆవిడ చేసే సేవ ఇవన్నిటి వల్ల ప్రకృతి సహకారం కూడా ఆవిడకి బాగా లభిస్తుంది. మరి నిజంగా ఆవిడ కూడా షార్ట్ పీరియడ్లో ఎంత ఎదిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా శ్వాసమే ధ్యాసే. శ్వాసమే ధ్యాస అంటున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస ద్వారా పరబ్రహ్మను ఆశ్రయించడమే. అది ఇది ఎంత గొప్పది పరబ్రహ్మను ఆశ్రయించడం అన్నది మీకు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 23వ శ్లోకం మీరు నోట్ చేసుకుని రాసుకున్న తర్వాత అది అర్థం చేసుకోండి. ఆ శ్లోకం ఏంటంటే, అంతవత్ ఫలం తేష తద్భవ అత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. దీని తాత్పర్యం ఏంటంటే, అల్ప బుద్ధి కలిగిన వారి యొక్క, ఇక్కడ భగవద్గీతలోనే చెప్పబడింది, అంటే బుద్ధి సరిగ్గా లేకపోతే వారి యొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది. అనగా దేవతలను పూజించేవారు దేవతలనే పొందుచున్నారు,
నా భక్తులు నన్నే పొందుతున్నారు. శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి ఈ శ్లోకం. దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతున్నారు. నా భక్తులు అన్నారండి. ఆయన తన అసలు రూపమైనటువంటి విశ్వరూపాన్ని చూపించడం జరిగింది శ్రీకృష్ణుల వారు. కృష్ణుడు అంటే మనం బొమ్మ పెట్టి ఆయనే అనుకుంటున్నాం. ఆ బొమ్మ కాదు, ఆ ఫోటో కాదు, ఆ బయటికి కనిపించే ఆ రూపము కాదు. ఆయన అసలు రూపం, ఆ విశ్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపం మనం తెలుసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఏమన్నారంటే, నా భక్తులు అంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారే ఆయన భక్తులు. ఆయన ఆశ్రయిస్తారో ఆయనే ఆయన భక్తులు. వారు ఆయన్నే పొందుతారు. ఇంకా ఆయన్ని పొందడం కంట ఈ సృష్టిలో గొప్ప కార్యం, గొప్ప పని ఇంకోటి లేదు. ఆయన ఏమన్నారంటే, అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలం నాశవంతమై ఉన్నది అన్నారు. అది నాశవంతమై అంటే శాశ్వతం కాదది, అశాశ్వతం. అంటే దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతున్నారు. ఇక్కడ మీరు గమనించండి, చాలామంది ఈ యాగాలే చేస్తారు. ఉత్తరకామేష్టి, రాజసూయ యాగం, వరుణ యాగం ఇలా చేస్తారు. అగ్నిని రగిల్చి వారికి నచ్చిన ఒక దేవతను, దేవుణ్ణి ఆవాహన చేసి ఆ సమిధిలో సమర్పించి ఆ మంత్రాలు చదివి, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా వేదాల్లోనే ఉంది. చేసి వారిని ప్రసన్నులు చేసుకుని వారి కోరిక నెరవేర్చుకుంటారు. అందుకే ఈ యజ్ఞ యాగాల్ని ఏమంటారంటే కామ్య కర్మలు అంటారు. కామ్య అంటే కోరికలతో చేసే పనులు, కర్మలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. వర్షాలు పడాలని కోరుకున్నవారు వరుణ యాగం చేస్తాడు. పుత్రులు కావాలనుకునేవారు పుత్ర కామేష్టి చేస్తారు. అలాగే రాజ్యాన్ని విస్తరించాలనుకునే వాళ్ళు రాజసూయ యాగం చేస్తారు. ఇలా రకరకాల యాగాలు చేస్తారు. కానీ చేయడం వల్ల, నిష్టగా పద్ధతిగా చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది. వాళ్ళు కోరుకున్న ఫలితం వస్తుంది. దశరథ మహారాజు చేసిన పుత్ర కామేష్టికి 4 పుత్రులు కలిగారు. ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగాన్ని, అలాగే ఇలా రాజ్య విస్తరణ జరుగుతూ ఉంటుంది. రాముడు కూడా చేశాడు. ఇంకా ఎంతోమంది రాజులు చేశారు. రాజ్యం విస్తరించబడింది. ఇక్కడ మీరు గమనించండి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, వరుణ యాగం చేస్తే వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, డబ్బు బాగా వస్తుంది, డబ్బుతో ఎన్నో భోగాలు అనిపిస్తారు. కానీ
అవి అనుభవించేసరికి దాని ఫలితం అయిపోతుంది. అంటే ఈ శ్లోకంలో చెప్పబడినట్టు ఆ ఫలితం నాశవంతమై ఉంది అని చెప్పారు. ఇది ఎవరు చేస్తారు? అల్పబుద్ధి ఉన్నవాడే చేస్తారు. బుద్ధి పూర్తిగా పరిపక్వ స్థితిలో ఉన్నవారు ఆ పని చేయరు. అది ఇక్కడే చెప్పబడింది శ్లోకంలోనే. అల్పబుద్ధి. మరి అంతంత గొప్ప రాజులు, గొప్పవాళ్ళు చేస్తున్నారు అంటే ఇంకా ఆ బుద్ధి ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. కానీ పత్రి గారిలా పరిపూర్ణ బుద్ధి కలిగినటువంటి వారు ఈ శ్వాస మీద ధ్యానం చేసి ఆ పరబ్రహ్మనే పొందుతున్నారు. ఎన్నో లాభాలు పొందుతున్నారు. ఇది తెలుసుకుంటాం మనం. రేపు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద. ఎన్ని లాభాలు వస్తాయో మనకి. ఇది అర్థమవుతే మిమ్మల్ని మానమన్నా ధ్యానం మానరు. ఇంకా శ్రద్ధగా మీరు ఈ ధ్యానం చేస్తారు, ఖచ్చితంగా లాభాలు పొందుతారు. మీరు ఏదో గొప్ప ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ పనులు ఈ పనులు వీటికి వాటికి ప్రాముఖ్యం ఇచ్చేవి ఎందుకు పనికిరానివి అన్నది మీకు అర్థమవుతుంది. ఖాళీ దొరికితే మిగతా పనులు పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెడతారండి మీరు. అదే అంచేత చాలా అర్థం ఉంది ఈ శ్లోకంలో. శ్రీకృష్ణ వారు చెప్పినటువంటి ఈ శ్లోకం. ఇక్కడ చెప్పబడినట్టే అటువంటి పరబ్రహ్మను మనం ఆశ్రయిస్తున్నాం. ఎందుకో ఇది ఇప్పుడే వివరించాలని అనిపించింది నాకు. అందుకే నేను చెప్పే టాపిక్ ఆఫ్ చేసి ఈ టాపిక్ తీసుకున్నాను నేను. అలాగే భగవద్గీతలోనే కాదు, యోగ వాసిష్టంలో కూడా ఈ విషయమే చెప్పబడింది. ఏమిటంటే ఆ శ్లోకం, దేవాందే వయజో యాంతి యక్షా యక్షా నవయంతి బ్రహ్మయజో యాంతి యదతుచ్చం తదా శ్రయేత్. తాత్పర్యం రాసుకొని చెప్తాను. దేవతలను ధ్యానించేవారు దేవతలనే పొందుతారు. యక్షులను ధ్యానించేవారు యక్షులనే పొందుతారు. అలాగే బ్రహ్మాన్ని ధ్యానించేవారు బ్రహ్మాన్ని పొందుతారు. కనుక ఏది మహత్తరమైనదో దానినే పొందటానికి ప్రయత్నించాలి. ఎంత అద్భుతంగా వశిష్ఠ మహర్షి చెప్పారో ఒక్కసారి చూడండి. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి కంట ఎవరున్నారండి గొప్పవారు? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ శ్వాస మీద ధ్యాస? ఎందుకు భీమరం రావాలి?
ఎందుకు ఇన్నేసి గంటలు చేయాలి? ఎందుకు ఈ జ్ఞానం సంపాదించుకోవాలి? ఎందుకు మన సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి? అన్నది మనం అర్థం చేసుకోవాలి. పూర్వకాలం ఆశ్రమాలకు వెళ్ళి ఆ గురువుల్ని ఆశ్రయించి వారి జీవితాన్ని అక్కడే పూర్తిగా కేటాయించుకునేవారు. ఈ జ్ఞానాన్ని పొందేవారు. వాళ్ళకి ఎన్నో సేవలు చేసి, ఉపచారాలు చేసి, ఆ సమయం చూసి వారి నుంచి జ్ఞానం పొందేవారు. వీరు చేసే ఆ సేవలకు ఆ గురువులు ముగ్ధులై ఈ జ్ఞానాన్ని వాళ్ళకు పంచేవారు. అలా ఎంతో జ్ఞానాన్ని సంపాదించేవారు. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సంసారంలో ఉన్న మనకి ఉన్న సమయం తక్కువ అంచేత ఈ జ్ఞానం పొందడం అన్నది కొంచెం కష్టమే. కానీ ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారు అవసరాల వరకు పరిమితమై ఉన్న సమయాన్నంతా ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరబ్రహ్మను ఆశ్రయించడానికి, చివరికి జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగిస్తారో వారు జన్మను ధన్యం చేసుకున్న వారు అవుతారు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జన్మ వచ్చింది రైటే, ఎంతో కష్టపడితే వచ్చింది ఈ జన్మ. ఇది మీకు తరుడై మూడో కన్ను సంపాదించుకోగలిగితే మీకు అర్థమవుతుంది. కానీ దీన్ని మనం వృధా చేసుకున్నట్లయితే మరల జన్మ దొరకాలి అంటే ఎన్ని వందలు కాదు, వేల సంవత్సరాలే ఎదురు చూడవలసి వస్తుంది. లక్షల సంవత్సరాలు కూడా అవ్వచ్చు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలాంటి కుటుంబంలో జన్మిస్తారో, ఎలాంటి వాతావరణంలో జన్మిస్తారో, ఏ ఏ ప్రదేశాల్లో జన్మిస్తారో, ఇటువంటి సద్గురువులు దొరుకుతారో లేదో. చేత అన్నీ సమకూరిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయకూడదండి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకన్నా ఇంకా దొరికేది ఏమీ లేదు, చెప్పేది ఏమీ లేదు, తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరబ్రహ్మ కంట గొప్పడు ఎవడున్నా అండి? పెద్దలు చెప్తారు కదా, ఏ జ్ఞానం పొందితే ఇంకా పొందవలసిందంటూ ఏది ఉండదో అటువంటి జ్ఞానం పొందాలి. ఎవరిని ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదో అటువంటి పరబ్రహ్మను ఆశ్రయించాలి. ఏది నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఉండదో ఆ జ్ఞానం నేర్చుకోవాలి. ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం.
ఖచ్చితంగా మనందరికీ ఆ పూర్వజన్మ సుకృతం ఉండబట్టే ఇందులోకి రాగలిగాం, ఇక్కడ ఆకర్షితులు కాగలిగాం, ఇందులో అనుసరించగలుగుతున్నాం. అందరూ ఉండలేకపోతున్నారు ఈ శ్వాస మీద ధ్యాస అంటే. అంటే ఇంకా అర్హత రాలేదండి. పరబ్రహ్మను పొందే అర్హత వాళ్ళకి రాలేదు. చెప్పినా అర్థం కావట్లేదు. ఒక ఊరికి వెళ్ళి అక్కడ 100 మంది 200 మంది చెప్తే ఒక్కళ్ళు ఇద్దరు ఆకర్షితులై మన జూమ్లో కానీ భీమవరం కానీ రాగలుగుతున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఇది ఆషామాషి కాదు ఈ విద్య అని చెప్పి. ఈ విద్య నేర్చుకోవడం అన్నది, తెలుసుకోవడం అన్నది పెద్ద పెద్ద పండితులు కూడా బోల్తా పడతారు అని గీతలోనే ఉందండి. ఎటువంటి కర్మ చేయాలి తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు అని చెప్పి గీతలో చెప్పబడింది. అంచేత ఆ మార్గంలోకి వచ్చాం. దీన్ని తేలిగ్గా తీసుకోకండి. ఒక రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు ఇలాగే వెళ్ళి తిరిగి తిరిగి ఆయన ఆశ్రయించి చివరికి ఎంత గొప్పవాడయ్యాడు. ఇలా పూర్వకాలంలో ఎంతోమంది గురువులను ఆశ్రయించి గొప్పవాళ్ళ సంగతులు మనకెన్నో తెలుసు. అలాంటి కోవలోకి వచ్చిన వాళ్ళమే మనం. మీరు గుర్తెట్టుకోండి, మనకి మనం తక్కువ చేసుకుని భావిస్తూ ఉంటాం. కానీ అలా ఇంతకు ముందు గురువుల దగ్గర నేర్చుకుని గొప్పవాళ్ళైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకళ్ళమే మనం. మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు, తక్కువ చేసుకోవద్దు. మీరు ఏ రకంగా ఉండొచ్చు, ఏ కులంలో పుట్టచ్చు, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఏ వయసులో ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. ఇందులోకి రావడమే చాలా 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 అదృష్టం. అది ఎన్ని ప్రలోభాలండి, ఎంత మాయా ప్రపంచం అండి, ఎన్ని ఆకర్షణలండి. వాటిని లెక్క చేయకుండా ఇందులో నిలబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను అందుకే మిమ్మల్ని మామూలుగా భావించాను. నేను ఎన్నోసార్లు అన్నాను, డైమండ్స్ 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 అని. మీకు నేనేదో గొప్పగా చెప్పినట్టు అనిపిస్తుంది, కానే కాదు. అంతటి గొప్ప అర్హత ఉంది మీ అందరి దగ్గర. అంత గొప్పవాళ్ళు. బుద్ధి బాగా వికసింప చేసుకోండి, మీకు అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. అది చేత గీతలో శ్రీకృష్ణ వారు చెప్పిన యోగ వాసిష్టం ద్వారా వశిష్ఠ మహర్షి బోధించిన
మహత్తరమైన దాన్ని, గొప్పదాన్ని, సృష్టిలోనే గొప్పదాన్ని పొందటానికి ప్రయత్నించాలి అని చెప్పారు వాళ్ళు. ప్రత్యేకించి నా వరకు చూసుకుంటే, చిన్ననాటి నుంచి కనుక నా జీవితాన్ని చూసుకుంటే, అందరికీ నా జీవితం భిన్నంగా ఉండేది. నా ప్రవర్తన, నా అలవాట్లు, ఆచారాలు, ఇష్టాలు అన్నీ పూర్తిగా భిన్నంగా ఉండేవి. నా స్నేహితుల ప్రవర్తన ఓ రకంగా ఉంటే నా ప్రవర్తన ఇంకో రకంగా ఉండేది. వాళ్ళకి అన్ని హ్యాబిట్స్ ఉండేవి. వాళ్ళతో వెళ్తే వాళ్ళు ఆ పనులు చేస్తుంటే మనకి నచ్చేది కాదు, దూరంగా ఉండేవాడిని అక్కడే. తర్వాత ఇంకా నేను వెళ్ళడమే మానేశాను. మరి ఆ రకంగా ఎవరు ఒక మందిరం కట్టలేదు, ధ్యాన మందిరం కట్టలేదు. మరి అలా నేను కట్టడం జరిగింది. ధ్యాన గురువు కోసం ఎన్నో ఆశ్రమాలు తిరిగాను ధ్యానం గురించి నేర్చుకోవడానికి. ఎందుకు చేస్తున్నా నాకే తెలియదు. ఎంతోమందిని, ఎన్నో ఆశ్రమాలు తిరిగాను నేను. కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళినా నాకు సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపించలే. పత్రి గారు లభించిన తర్వాత నేను కోరుకున్న గురువు లభించాడు అని. ఒకసారి నేను మలయాళ స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళాను నేను. మరి ఆ పుస్తకాలు అవన్నీ చూసి, ఆశ్రమం అది చూసి, అరే ఆయన ఉన్నప్పుడు నేను లేనే, ఆయన ఉన్నప్పుడు నేను ఉంటే ఎంత బాగుండు అని. మరి ఇటువంటి గురువు ఇప్పుడు దొరుకుతాడా, చాలా బాధపడ్డానండి. కానీ మరి నా తపనో ఏంటో తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడో అడవుల్లోనో, ఎక్కడో ఆశ్రమాల్లో ఎక్కడో దొరుకుతారనుకున్నాను. కానీ అందరికంటే గొప్ప గురువు అయినటువంటి ఆ పత్రి గారు మనం ఉండే చోటే ఆయన లభించడం జరిగింది. మన చుట్టూ తిరుగుతున్న వాడే మనకి లభించడం దొరికింది. ఆశ్చర్యం అది. మన మధ్యలో ఉంటారా అంతటి గొప్ప గురువులు? ఆశ్చర్యపోయినప్పుడు ఎలాంటి వాళ్ళకి అలాంటి గురువులు లభిస్తారు అని చెప్పి పత్రి గారు చెప్పినట్టు, అలాగే అంత గొప్ప గురువు నాకు లభించడము, మరి నిజంగా ఆయన ద్వారా ఇంత జ్ఞానం సంపాదించుకోవడము, ఆయన మార్గదర్శకంలో ఆయన బోధించినవన్నీ అనుసరించడము, ఇవన్నీ చేయడం వల్ల ఈ స్థాయికి రాగలిగాం. మరి వారు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్నే ఆయన ఆశయం ప్రకారం అందరికీ బోధిస్తున్నాం. ఇంతకన్నా గొప్పది లేదన్నది కూడా నాకు అర్థమైంది. అందుకే కోట్ల మీద సంపాదించే వ్యాపారాలు వదిలేసి ఎందుకు దీంట్లో మనం కొనసాగుతున్నాం? కోట్లు కూడా రావు, ఏది రాదు. సంసారాలు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. నా ఒక్కడనే నేను వచ్చాను, మళ్ళా నాకుగా
జ్ఞానం సంపాదించుకుని నేను నిష్క్రమిస్తాను. ఇది అర్థం చేసుకుని సమయాన్ని అంతా దీనికే ఉపయోగిస్తున్నా పత్రికారుల అంచేత మన అదృష్టం కొద్దీ ఆ పరబ్రహ్మ లభించడం, ఆ మార్గంలో మనమంతా ఉండడం, ఇది పూర్వజన్మ సుకృతమే. గుర్తెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఈ క్లాసులు బట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి సబ్జెక్టు. దాన్ని బాగా తరువుగా చేసుకుని మీరు వెళ్ళిన కాడల్లా బోధిస్తూ ఉంటే ఎంతో ఇంప్రెస్ అవుతారు. అది సరే. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం పరబ్రహ్మ గురించి. థ్యాంక్ యూ.